గోదావరి ప్రవహిస్తున్నా ఇప్పుడు ఎల్ఎండిలో సుమారు 5 టీఎంసీ మాత్రమే ఉన్నది. అంటే 3 టీఎంసీ డెడ్ స్టోరేజ్ పోతే 2 టీఎంసీ నీళ్లు మాత్రం ఉన్నాయి. దాంతో తాగునీరికి ఇబ్బంది, సాగునీరికి ఇబ్బంది అవుతుంది. మిడ్మానేర్లోకి వెళ్ళి డ్రా చేద్దామంటే మిడ్మానేలో నీళ్ళు లేని పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంది? ఈరోజు ప్రభుత్వం కక్ష సాధించిన ధోరణిగా కన్నెపల్లి పంపు ఒక్క మోటార్ ఆన్ చేస్తే దాని ద్వారా అన్నారం సుందిల నుంచి మిడ్మానేర్ దాకా నీళ్ళు వస్తుండే. మిడ్మానేర్ దగ్గర ఎల్ఎండి నింపుకునే అవకాశం ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఇక్కడ మోటార్ లాంచ్ చేసే పరిస్థితి లేదు. దండిగా నీళ్లు పోతున్నాయి, కానీ మా రిజర్వాయర్లు ఎండిపోయి ఉన్నాయి. అందుకే ఈరోజు గౌరవ కేటీ రామారావు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో అందరూ రావడం జరిగింది. మేము ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్తానికి ఈరోజు మేము రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా మీరు మోటార్ లాంచ్ చేయండి, మిడ్మానేర్ నింపండి, దాని ద్వారా ఎల్ఎండి నింపండి, దాని ద్వారా ఎల్ఎండి నుంచి కింది వరకు సూర్యపడకు నీళ్ళు పోయే అవకాశం కాబట్టి వెంటనే చర్య తీసుకొని రైతులను ఇబ్బంది చేయదని చెప్పి ఈరోజు మా బృందం రావడం జరిగింది.